గుజ్జులపల్లిలో ఒక పురాతనమైన శివాలయం ఉన్నది అంటే దాన్ని విజిట్ చేయడానికి అది వెళ్తున్నా. మన గూగుల్ మ్యాప్ పెట్టుకొని పోతున్నా. ఆ చెరువు సైడ్ పోతే కొన్ని ఇండ్లు ఉన్నాయి. అక్కడ ఒక ముసలైన చూసేసి ఇక రైట్ సైడ్లో అక్కడ కనబడుతుంది చూడు, కనిపించేది అదే అన్నాడు. మన నాకైతే ఎక్కడ కనబడతలేదు. ఈ గుడి ఎక్కడదే పాతది శివాలయం రోడ్దేనా? ఇది మొదటి వేములవాడ టెంపుల్ అని చెప్తుంటారు. వేములవాడ టెంపుల్ కంటే ముందు ఉన్నదంట ఇది రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. చూస్తురా ఫ్రెండ్స్, ఇగో ఇంత టెంపుల్ ఇంత పెద్దగా ఉంది. దీనికంటే పెద్దగా ఉండేనట. మళ్ళా కడదామని ఇప్పిరా, మళ్ళా కట్టరాలే రాలే. ఊళ్ళో సౌకర్యం చచ్చిపోయాడు. ఇది పుణ్యం చేసిన ఆయన ఉంటే గుడి అవునాడు కానీ ఆయన చచ్చిపోయాడు. అయ్యో టమాటది చేసిగారు దగ్గర వేరు చేసిగారు సండియలే అయ్యో మొత్తం. మరి ఇది కడదామని ఇప్పిరా లేవన్నా దొరుకుతుందని ఇప్పిరా? కడదామని ఇప్పిరు బిడ్డ. అయ్యో దొరికిందో దొరకలేదో వచ్చాడు అనుకున్నాడు. ఈ శిలాశాసనాలు ఇవి, శిలాశాసనాలు చెక్కిరీడ. ఓకే, నందీశ్వరుడు మాత్రం ఇది మంచి పెద్దగా ఉన్నది. ఇప్పుడు అక్కడ ఉన్నది ఎక్కడిది నంది? ఆ గుడిదా? కానీ ఇరగొట్టిరు. దీని మీద ఉండే ఇది తోడి చూసిర్రు. అది మరి దొంగలా మంచోళ్ళ? దొంగి తోడి చూసిరా. ఇది దొరికితే మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మంచిగా పెట్టి దీని మీద పెట్టిరు. నందీశ్వరుడు. ఓకే, శివాలయం మాత్రం గొప్పగా ఉన్నది. ఎక్సలెంట్ ఉన్నది. ఓం నమో శివాయ. డిజైన్ ఇది ఒక్కసారి అయితే వాళ్ళు చెక్కిన ప్రతి డిజైన్ అద్భుతంగా కనిపిస్తుంది. ఏమాత్రం చెక్కు చెదరలేదు. టెంపుల్ కూడా ఇదేంటంటే ఇది కూడా త్రికుటాలయం. త్రికుటాలయం అంటే 3 గుళ్ళు ఉన్నాయి. ఏం గుళ్ళు ఉన్నాయి? ఇది ఒకటి, ఇటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి, 3 ఉన్నాయి. ఇక పోయిరా ఎక్కడన్నది? ఎల్లంపల్లె. ఏం శివలింగమా? శివలింగం. ఓకే, మామూలుగా లేదు. డిజైన్లు మాత్రం మస్తున్నాయి. ఎక్సలెంట్ ఉన్నది. ఇది వాన వస్తే ఏమన్నా ఊరుతుందా? కొద్ది ఊరుతుందా? 1000 ఏళ్ళ చరిత్రది అంతేనా? ఇదొక్కటి ఇదొకటి అద్భుతంగా ఉన్నాయి ఈ బొమ్మలు. అరే మనము ఇప్పుడున్న పాత గుళ్ళల్లో ఈ బొమ్మలన్నీ ఖరాబ్ అయినాయి, సరిగ్గా ఏర్పడతలేవు. కానీ ఇక్కడ మాత్రం మంచిగా ఏర్పడుతున్నాయి ఇంకా స్టిల్. ఖరాబ్ చేసిర్రు. అప్పుడు ఎంత అద్భుతంగా ఉండేనో. టెంపుల్కి ముందట పిల్లర్లు ఇవి రెడ్, ఎర్ర రాయితోటి వేసిరు. ఇవి మాత్రం మండపంలో మాత్రం నల్ల రాయితోటి వేసింది. ఇగో ఇది నాట్యం చేయడానికి ఉండే ఇది. మొత్తానికైతే ఇగో ఇది రౌండ్ది మాత్రం కొంచెం డ్యామేజ్ అయింది. డ్యామేజ్ అయితే దాన్ని రిపేర్ చేసుకున్నారు, మంచిగా పెట్టుకున్నారు. ఇది మాత్రం సూపర్గా ఉన్నది. ఇక్కడ ఈ పిల్లర్లు ఇవి మాత్రం రెడ్ స్టోన్ తోటి వేసారు. కొంచెం మనం రామప్ప టెంపుల్లో కదా చూస్తాం కదా అవి. ఇవి మాత్రం ఇవి ప్యూర్ బ్లాక్. ఇవి కూడా రామప్ప టెంపుల్లో కనిపిస్తాయి. చాలా డిజైన్ మస్తు ఉన్నాయి. ఈ ముందు రూమ్లో కూడా డిజైన్స్ చెక్కు చెదరకుండా చాలా బాగున్నాయి, అద్భుతంగా ఉన్నది. ఇది మనం ముందుకెళ్తే ఇది గర్భగుడి. ఇందులో శివలింగం చాలా అద్భుతంగా ఉన్నది. కాకపోతే ఆ పానవట్టం అనేది కొంచెం డ్యామేజ్ అయింది. అది చుట్టూ పగిలి ఉంది, కానీ శివలింగం మాత్రం అద్భుతంగా ఉంది. ఆ డిజైన్ చూడండి, ఎక్సలెంట్గా ఉంది. ఇంత పెద్ద శివలింగం
అసలు చాలా అద్భుతంగా ఉంది. దీని పైకప్పు డిజైన్ ఈ నుంచి చేస్తే ఇది సెకండ్ టెంపుల్. ఇందులో విగ్రహాలు ఇక్కడ చూడండి, ఈ విగ్రహాలను ఎట్లా ధ్వంసం చేసిర్రు. విధవాలు కదా, బేగారాలు. ఎంతోమంది తలలను తీసేసారు. చూడండి, అర్థం కావట్లేదు. ఈ గుళ్ళో చూస్తే ఇది మొదటి రూము. సో ఇందులో శివలింగం అనేది లేదు, ఈ ప్లేస్లో ఉండాలి. ఎలాంటి విగ్రహాలు లేవు. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఇది సీతారాములు లక్ష్మణులు. సో ఇది వైష్ణవాలయంగా రామాలయం టైపు వీళ్ళు ఈ మధ్యలో తీసుకొచ్చి పెట్టి దీన్ని మొక్కుతున్నారు. ఇది చూడండి పానవట్టం, అప్పుడు తీసేసినటువంటి పానవట్టం పక్కన పడేసి ఉన్నారు. సరే ఇది 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 తలుపుది ఒకసారి. ఆహా, ఇది శివాలయం. ఆహా, ఈ డిజైన్ చూడండి మస్తున్నది. కడప డిజైన్ ఇగో ఇది ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఇది మనకు అక్కడ మసుకుంటేనే ఇగో ఇక్కడ చూడండి నాగబంధనం. ఓకే, ఈ డిజైన్ క్లియర్గా. ఓకే, సరే బ్రహ్మసూత్రం అంటే ఇది. చేత టెంపుల్ కానుకొని ఇది కోనేరు అంట. ఇది యాక్చువల్గా కోనేరు ఇది. ఓకే, ఫస్ట్ అయితే టెంపుల్ చూద్దాం. ఎక్సలెంట్ టెంపుల్ ఉంది. ఇది ఎవరు కాలభైరవుడా? ఎక్సలెంట్, ఇది కాలభైరవుడే. కాలభైరవుడు అని ఎట్లా చెప్తాము అని అంటే, కాలభైరవుని చేతిలో ఈ తల ఉంటుంది, కింద కుక్క ఉంటుంది. సేమ్ ఉందా? రాముడు అంటే ఇట్లా పిలిచినట్టుందా? ఇది కూడా సేమ్. ఇక్కడ చూడండి, దీని కాళ్ళ డిజైన్ చూడండి. చిన్న డిజైన్ డ్యామేజ్ చేసారు, చెవులు డ్యామేజ్ చేసారు ఉన్నాయి. సో కోనేరు అన్నాం కదా, ఇగో కోనేరు ఇక్కడ ఉంది చూడండి. శివరాత్రిని పూజకై మేము ఉపవాసముంటాము. యములాడ రాజన్నకే 10,000 దండాలు పెడతాములే. సో ఇలా ప్రతి శివరాత్రికి వీళ్ళు పెద్ద జాతర జరుపుకుంటున్నారు. నాకు ఒక ఆలోచన వచ్చిందండి. మన సైదాపూర్ మండలంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ఎవరైనా మంచిది, ఒక బర్త్డే జరిగినా, పెళ్లి రోజు జరిగినా, ఏది జరిగినా ప్రతి కనీసం ఒక సోమవారం వచ్చినా కానీ కూడా ఈ సోమవారం నేను ఈ టెంపుల్కి వెళ్ళి వస్తా అని ఒక ఉద్దేశంతో పెట్టుకొని మనం దర్శించుకోవడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇది రోజు పూజలు అందుకొని అద్భుతమైన టెంపుల్గా మారిపోతుందని నేను అనుకుంటున్నా. ఇలా ఒక్కడే ఐలయ్య తాతయ్య ఒక్కడే కాకుండా ఖచ్చితంగా మన టెంపుల్ మళ్ళీ కలకలలాడుతుంది. ఏ ప్రభుత్వం ఆదుకోవాల్సిన పని లేదు, మనమే రోజు దీన్ని చూడగా దీన్ని వెలుగులోకి తీసుకురావచ్చు. అద్భుతమైనటువంటి మార్పును కూడా చూడవచ్చు. ఇది మన కాకతీయులు కట్టినటువంటి త్రికుటాలయం. సో బయట కొంత డ్యామేజ్ అయినప్పటికీ కూడా లోపల డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. కంపల్సరీ దర్శించుకోవాల్సినటువంటి టెంపుల్ ఇది. ఇది మన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో ఉన్నటువంటి గుజ్జిలపల్లి గ్రామంలో ఉన్నది ఇది.
ఇందులో ఉన్నటువంటి శివలింగాలు మహా అద్భుతమైనవి. బ్రహ్మసూత్రం కలిగినటువంటి శివలింగాలు ఇవి. ఎంతో దర్శన భాగ్యం ఉంటేనే ఇలాంటి శివలింగాలను మనం చూడగలుగుతాం. తప్పకుండా ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. నువ్వు ఆడించే ఈ ఆటలో కీలు బొమ్మలవు అయ్యాములే, సాగు పుట్టుకలు నీ చేతిలో, చివరికి సేరేము నీ గూటిలో. పసిబిడ్డ తొలి శ్వాస ముసలి కొన